శ్రీగణేశాయ నమః. ఏకదంతం శూర్పకర్ణం గజవక్త్రం చతుర్భుజం పాశాంకుశధరం దేవం ధ్యాయేత్ సిద్ధివినాయకం. గజానన భగవానికి జై. నమో నమః. మహాగణపతి నవరాత్రి ఉత్సవములు ఆరంభమయ్యాయి. భాద్రపద శుద్ధ చవితి నుండి 9 రోజులు లేదా 11 రోజులు స్వామివారిని అర్చిస్తుంటాం. ప్రధానంగా నవరాత్రి ఉత్సవాలంటే 9 రోజులు. భాగ్యనగరము మరియు కొన్ని ప్రాంతాల్లో అనంత చతుర్దశి వరకు కూడా మనం ఈ యొక్క స్వామివారి ఉత్సవాలు చేస్తుంటాం. ఈ మహాగణపతి ఉత్సవంలో ప్రధానంగా పంచోపచారములు, షోడశోపచారములు, చతుషష్ఠి ఉపచారములు ద్వారా స్వామివారిని అర్చిస్తుంటాం. ప్రధానంగా ముఖ్యంగా షోడశోపచారములు అంటే 16 ఉపచారములు స్వామివారికి చేస్తుంటాం. ఈ ఉపచారాల్లో 21 రకముల పత్రి చేత స్వామివారిని అర్చించడం చాలా ముఖ్యమైనటువంటిది. ఈ నవరాత్రి ఉత్సవంలో స్వామివారిని ఈ 21 రకముల పత్రుల చేత పూజించడము ద్వారా ఆ పత్రులలో ఉండేటువంటి ఓషధి గుణముల ద్వారా మనకున్నటువంటి రోగములు నశిస్తాయి. అంతేకాకుండా ఒక్కొక్క పత్రిక ఒక్కొక్క విశేషం చెప్పారు. ఈ విశేషముల ద్వారా సద్బుద్ధి కలుగుతుంది, పిల్లలకు మంచి విద్య వస్తుంది, అలాగే విజయం కలుగుతుంది, విఘ్నములు లేకుండా ఉంటాయి, రోగములు నశిస్తాయి అని మన పెద్దవాళ్ళు చెప్పారు. ఈ పత్రులలో 21 రకముల పత్రులు మాచీపత్రము, బృహతిపత్రము, బిల్వపత్రము, గరిక, ఉమ్మెత్త, బదరి, ఉత్తరేణి, తులసి, చూతపత్రము, కరవీరపత్రము, విష్ణుక్రాంతపత్రము, దాడిమీపత్రము, దేవదారు, మరువకపత్రము, వావిలి, జాజిపత్రము, గండకీపత్రము, శమీపత్రము, అశ్వత్థపత్రము, అర్జునపత్రము, జిల్లేడు ఇలా 21 రకముల పత్రి చేత స్వామివారిని అర్చించాలి. ఈ 21 రకముల పత్రుల్లో దాదాపుగా 1-2 తప్ప చుట్టూ మన పరిసరాల్లో, మనం నివసించేటువంటి పరిసరాల్లోనే లభిస్తాయి. లేదంటే కొంచెం దూరం వెళ్ళి మనం తెచ్చుకునేటువంటి అవకాశం, ఇది భాగ్యంగా భావించాలి. అటువంటి ఈ పత్రుల ద్వారా స్వామివారిని అర్చించినట్లయితే మనకు మంచి జరుగుతుంది, శుభము కలుగుతుంది. ఈ ఉత్సవములు ఆడంబరాలకు పోకుండా మన యథాశక్తిగా భక్తి శ్రద్ధల చేత స్వామివారిని అర్చించినట్లయితే స్వామివారు ఆ మహాగణపతి ఏ విధమైనటువంటి కష్టములు రాకుండా మనల్ని కాపాడుతారని మన శాస్త్రములలో, మన పురాణాల్లో మన పెద్దవాళ్ళు చెప్పినటువంటి మాటల ద్వారా తెలుస్తుంది. గనక మనందరం కూడా ఈ 9 రోజులు లేదా 11 రోజులు స్వామివారిని అత్యంత భక్తి శ్రద్ధలతో పూజిద్దాం. ఆ మట్టి గణపతిని పూజిద్దాం. స్వామివారిని మట్టి గణపతిని పూజించడం ద్వారా పర్యావరణాన్ని రక్షించుకుంటాము అని ప్రార్థన. మహాదేవ గణేశాయ నమః. జయ జగదంబ వాసుదేవ.